హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఈ మధ్యన చాలా గ్యాప్ వచ్చింది వీడియోస్ అవి పెట్టడానికి. దానికంటూ ఒక కారణం ఉంది. అందుకే ఇన్ని రోజులు నేను వీడియో చేయలేదు. మళ్ళీ ఒకసారి మీ అందరిని పలకరిద్దామని నేను ఈరోజు ఈ వీడియోతో వస్తున్నాను అనమాట. ఏంటి బట్టలు ఇవన్నీ చూస్తున్నారా? మా పొట్టోడికైతే డీమార్ట్ నుంచి బట్టలు తీసుకొచ్చారు. అవి ఇదిగోండి చూసారా, ఈ షర్టు, నెక్స్ట్ డ్రాయర్లు, బనీను ఇవన్నీ తెచ్చారు. అంటే రెగ్యులర్గా యూస్ చేయడానికి అనమాట. ఇదిగోండి రెగ్యులర్గా అయితే వాడికి లేదు. నేను ఒకసారి ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ఆ బ్యాగ్లో నుంచి మొత్తం తీసి చూపిస్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూస్తారని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. కానీ నేను వెళ్తే బాగున్నాను, ఇంకా కొంచెం ఎంచదును కదా అనిపించింది. ఎందుకంటే పెద్ద సైజు తీసుకొచ్చారు. ఒకసారి చూద్దాం రండి. ఇదిగోండి చూసారు కదా, ఏంటి బిర్యానీ సామాన్లు అన్నీ చూస్తున్నారా? అంటే సండే ఒక్కరోజే కదా మనం బిర్యానీ ఇవన్నీ వండుకుంటాం అనేసి తను కొన్ని బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ అవి తీసుకొచ్చిన తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ ఇది అయిపోయింది అనగానే ఇదిగోండి చూసారా, ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు. ఒక 5-6 రకాలు అనుకుంటాను. ఇన్నెందుకు ఒక్కసారి తీసుకొచ్చారంటే, లేదు పొట్టోడు నువ్వు ఇంటి దగ్గర ఉంటారు కదా, మీరు తినండి అని చెప్పారు. తను కూడా వీలైనప్పుడు తింటామని చెప్పేసి ఇవన్నీ తీసుకొచ్చారంట. అయితే నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నేను సెకండ్ టైం ప్రెగ్నెన్సీ అని తెలిసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా బయటికి వెళ్ళి వీడియో తీసే పని కొంచెం కష్టంగా ఉంటుంది కదా బాబుతో అనేసి ఈ మధ్యన మేమైతే బయటికి వెళ్ళట్లేదు అనమాట. ఇంకా ఇంటి దగ్గరే ఉంటూ బాగుంది చూసుకుంటూ నాకు ఇంకా సరిపోతుంది. అందుకే ఇంకా ఏ వీడియోస్ ఏం పెట్టలేకపోతున్నాను. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, ఫస్ట్ బేబీకి నాకు ఏం అనిపించలేదు. నేను అప్పుడు డ్యూటీ కూడా చేసుకున్నాను. ఇప్పుడు రెండో దానికి నాకు వామిటింగ్స్ అవ్వడం, కొంచెం హెల్త్ ఇష్యూస్ అది ఉందన్నమాట. దానికోసం నేను ఈ మధ్యన వీడియో చేయట్లేదు. సారీ ఫ్రెండ్స్, ఎవరు ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి.
బ్రౌన్ బ్రెడ్ నెక్స్ట్ జాము రేవ కోసం తీసుకొచ్చారంట. ఉసిరికాయలు కూడా నాకు జ్యూస్ చేయని చెప్పారు. ఓకే అనేసి నేను తీసుకున్నాను. నెక్స్ట్ బావ బట్టలు తెచ్చారు కదా, అవి వాష్ చేసేసి కాసేపు ఎండలో ఆరబెట్టాను. అవి తీసుకొచ్చేసి ఇంకా మట్ పెట్టేసి కబోర్డ్లో సర్దుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల బట్టలు కదా, బయట డస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. అందుకనే చిన్నపిల్లలవే కాదు మనం కూడా బయట నుంచి తెచ్చిన తర్వాత ఒకసారి నీటిలో వాష్ చేసుకుంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.